హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్ బ్లాగ్స్. ఈరోజు రైడ్ వచ్చేసి మనదైతే పెద్దపల్లి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మీరు అందరూ కూడా తమిళనాడులో చూసుంటారు. మనకైతే ఫ్యూల్ అయితే అంతమే లేదు. ఇక్కడ ముందైతే ఒకటి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో అయితే మనం పెట్రోల్ అయితే ఫిల్ చేపిద్దాం. అదే మనకు వచ్చేసి పెట్రోల్ బంక్. ఫిల్ చేయించినామంటే మనకు రిటర్న్లో కూడా అవసరం ఉండదు. ఇక మనకు పెట్రోల్ కూడా ఫిల్ చేయించడం అయిపోయింది. నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. ఇక నిన్ననైతే మన బైక్ అయితే కూలెంట్ ఆయిల్ అండ్ ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేశాను. కానీ ఇంకొక చిన్న రిపేర్ ఏమో ఉంది. బైక్ అయితే ఫ్యూల్ అయిపోతే ఎలా అవుతుందో అలానైతే అవుతుంది ఒక్కొక్కసారి. మనకైతే ఇంకా కరీంనగర్ అయితే 48 కిలోమీటర్స్ ఉంది. 48 కిలోమీటర్స్ అంటే ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి ఒక నిమిషం చెప్తా. మనకు టైం వచ్చేసి 10:56 అవుతుంది. 10:40 వరకు అయితే కరీంనగర్లో ఉండాలి. ఈరోజు అయితే నేనైతే గ్లౌజెస్ అయితే వేసుకోలేదు. ఆ గ్లౌజెస్ వేసుకుంటే అది కొంచెం హ్యాండ్ అయితే పెయిన్స్ వస్తున్నాయి. అందుకని గ్లౌజ్ అయితే వేసుకోలేదు. వేరే గ్లౌజ్ తీసుకోవాలి. ఆ గ్లౌజ్తో కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, రైడ్ అయితే ఎక్కువనైతే వ్లాగ్ చేయను. ఎందుకంటే మనం వెళ్ళిన ప్లేసెస్ దగ్గర అయితే టైం ఉండలేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతామని మన రైడ్ అయితే తక్కువనైతే వ్లాగ్ చేయాలని అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ అయితే చూపించాలి కదా. మళ్ళీ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ఇంకా మరెన్నో వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తా అని అనుకుంటున్నా. తీసుకొస్తా కూడా. ఫస్ట్ అయితే మన తెలంగాణ మొత్తం కంప్లీట్ చేసేస్తా. మన తెలంగాణ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మిగతా స్టేట్స్లకి అయితే వెళ్ళిపోతా. మిగతా స్టేట్స్ అన్నీ కూడా చూపిస్తా. నేనైతే మన దేశం అయితే మొత్తం తిరగాలని అనుకుంటున్నా. అది కూడా మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తే తిరుగుతా. సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా తిరుగుతా. కానీ మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా చేయాలి వీడియోస్ అని అనిపిస్తుంది మనకు. కానీ మీరు అందరూ సపోర్ట్ చేయకుంటే అప్పుడు సపోర్ట్ చేస్తలేరు కదా అని అనిపిస్తుంది. అందుకే మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైట్లో అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇప్పుడైతే. ఇదే కరీంనగర్ వెళ్ళే రూట్లో అయితే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అక్కడక్కడ అయితే అవుతుంది.
20 కిలోమీటర్స్ ఉంది. కరీంనగర్ నుండి వెళ్ళి పెద్దపల్లికి అయితే ఒక 30 మినిట్స్లో వెళ్తాము. ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్ అయితే ఎంటర్ అవుతున్నాము. కరీంనగర్ అంటే లోపలికి అయితే వెళ్ళాం, మనం అవుట్స్కట్ నుంచి అయితే వెళ్ళిపోతాం పెద్దపల్లికి. ఇప్పుడు మనకు ముందు అయితే కరీంనగర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది, డ్యామ్ బ్రిడ్జ్. మంచిర్యాల వచ్చేసి మనకి 87, రామగుండం 67 ఉంది. ఇదే కరీంనగర్ బ్రిడ్జ్ అయితే. ఇక్కడ నుంచి చూస్తే అయితే గేట్స్ అయితే కనిపిస్తాయి చూడండి. మనకైతే ముందు అయితే మ్యాప్ ఉంది. ఇటు సైడ్ వెళ్తే కరీంనగర్ డ్యామ్కి అయితే వెళ్తాం, పైనకు లెఫ్ట్ సైడ్. కరీంనగర్ ఎంట్రీ అయిన తర్వాత అయితే మనకు ఫస్ట్ సిగ్నల్ అయితే వచ్చింది. ఈ సిగ్నల్ నుండి అయితే మనం అయితే రైట్ వెళ్ళిపోవాలి పెద్దపల్లికి. మనకైతే ఇంకా పెద్దపల్లి అయితే 38 కిలోమీటర్స్ ఉంది. పెద్దపల్లి నుండి అయితే లోపలికి అయితే ఇంకా 7 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం ఆ టెంపుల్కి వెళ్ళాలంటే. గ్రీన్ సిగ్నల్ అయితే పడ్డది. ఇదే రూట్లో మనకైతే కేబుల్ బ్రిడ్జ్ పైన వెళ్ళడానికి కూడా రోడ్ ఉంటుంది. ఇక్కడనే ముందే ఉంటుంది రోడ్ అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుండి అయితే కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ ముందట వచ్చే సర్కిల్ నుండి అయితే మనం కేబుల్ బ్రిడ్జ్ పైన వెళ్ళడానికి అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ కరీంనగర్ టౌన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఈ సర్కిల్ నుండి అయితే రైట్ సైడ్ వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ పైనకి వెళ్తాము. రిటర్న్లో చూపిస్తాను మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ అయితే. ఇప్పుడైతే మనం అయితే కరీంనగర్ అయితే ఎగ్జిట్ అయినాము. పెద్దపల్లి వెళ్ళే రూట్లోనైతే ఉన్నాము. ఇంకా మనకు పెద్దపల్లి అయితే ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. సుల్తానాబాద్ అయితే మనకు ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. 15 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:51 అవుతుంది. 12:15 వరకు అయితే సుల్తానాబాద్లో ఉంటాము. రామగుండం అయితే మనకైతే ఇక్కడ నుండి అయితే 55 కిలోమీటర్స్ ఉంది. జన్నారం ఫారెస్ట్ అనుకున్నాం కానీ అక్కడ అయితే మనకు బుకింగ్స్ లేవంట, అయిపోయినాయంట. పెద్దపల్లి జిల్లాలోకి అయితే ఎంట్రీ అయినాం మనం. ఇప్పుడే బోర్డు అయితే వెళ్ళింది, వెల్కమ్ టు పెద్దపల్లి అని. వచ్చేసి అందాలమ్మ ఓల్డ్ టెంపుల్ అయితే ఇంకా 19 కిలోమీటర్స్ ఉంది. పెద్దపల్లి టౌన్లో నుండి అయితే వెళ్ళాలి. చూడండి, వెల్కమ్ పెద్దపల్లి. మనకైతే పెద్దపల్లి అయితే వెల్కమ్ చెప్తుంది. టూ కిలోమీటర్స్ అవుతుంది. రోడ్ అయితే బాగాలేదు, అందుకే గోప్రో అయితే ఆన్ చేయలేదు. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఇలా ఉంటుంది గేట్. మనం అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. లోపలికి వచ్చిన తర్వాత ఇలా పార్క్ లాగా అవుతుంది మొత్తం.
ఇదైతే మన విలేజ్లో ఉండే పార్క్లో అయితే ఉంది, చూడండి ఒకసారి. అన్నీ అయితే జామ చెట్లు అలాగే కొబ్బరి చెట్లు ఉన్నాయి. బయట ఇలా ఉంది, ఇక్కడైతే మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ కలిసాయే ఏకాంతం తత్వానితో నాతో ఏది తోడాలా ఏంటి లోపల చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అండ్ అంత పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. చూడండి ఒకసారి. దీనిని అయితే ఆందాలమ్మ టెంపుల్ అయితే అంటారు, అలాగే దేవుళ్ళని టెంపుల్ కూడా అంటారు. మొత్తం అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే. చూడండి దానిపైన అయితే ఈ టెంపుల్ అయితే 300 సంవత్సరాల క్రితం ఉన్నదంట. ఇదైతే బాగా టెంపుల్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఒకసారి మీరైతే. ఈ గ్రీనరీ మధ్యలో చాలా బాగుంది. ఇక్కడ నుండి చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది మనకైతే. వ్యూ అయితే బాగుంది, ఇక్కడనైతే పీస్ఫుల్గా చాలా బాగుంది. ఎక్కువనైతే ఫోటోషూట్స్ అండ్ బర్త్డే పార్టీస్ అయితే అవుతున్నాయి. బర్త్డే షూట్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి. ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ అయితే 300 ఏళ్ళ క్రితం అయితే ఉందంట ఇది. దీనిని అయితే అందరూ కూడా దేవుని లేని ఆండాలమ్మ టెంపుల్ అయితే పిలుస్తారంట. చాలా బాగుంది ఇక్కడనైతే. మూడు 300 సంవత్సరాల టెంపుల్ అయినా కూడా ఇంకా చాలా గట్టిగానైతే ఉన్నట్టు అనిపిస్తుంది మనకైతే. పైన చూడండి అలా మన సలాకలతో చేసిన బుక్స్ కూడా ఉన్నాయి చూడండి. చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంది, లోపల అనిపిస్తుందా మీ అందరికి కూడా? చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే చూడడానికి. చూడండి ఒకసారి టెంపుల్ అయితే మొత్తం. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం పెద్ద కుండనైతే ఉంది చూడండి. ఇటు సైడ్ నుంచి చూస్తే కనిపిస్తాయి మనకు. చూడండి కొండ అయితే ఎలా కనిపిస్తుందో మనకు. డిజైన్ అయితే చూడండి 300 సంవత్సరాల క్రితమే ఇంత పెద్ద డిజైన్ చేశారా ఇలా? చూడండి ఒకసారి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. టెంపుల్ చుట్టూ కూడా గ్రీనరీ ఉంది, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి చూస్తే అయితే మనకైతే బ్యాక్ సైడ్ ఉన్న కొండ అయితే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఒకసారి.
మనమైతే ఇక టెంపుల్ నుండి అయితే బయటకైతే వెళ్దాం. ఇక ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలామంది కూడా వస్తారు ఇక్కడికి. అయితే నేను వచ్చిన తర్వాత అయితే 2 వెడ్డింగ్ షూట్స్ అయితే అయిపోయినాయి, ఇంకా వస్తారు. చాలా బాగుంది టెంపుల్ అయితే, చూడడానికి అయితే మస్తు లుకింగ్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్ గ్రామంలో అయితే ఉంది. మనకైతే ఇది బయట నుండి అయితే ఇలా ఉంది లుకింగ్ అయితే. ఇదైతే విలేజ్ పార్క్లా అని అయితే చేసిర్రు మొత్తం. చాలా బాగుంది పార్క్ అయితే లోపల. ఇక్కడ నుండి అయితే మనం బయలుదేరదాము. మనం అయితే ఇప్పుడు పెద్దపల్లి నుండి అయితే వెళ్తున్నాము ఇంటికి. అయితే ఎండ అయితే చాలా ఉంది. ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.